నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 15వ అధ్యాయము. శ్రీకృష్ణుని వియోగం వలన పాండవులు కలత చెందుట, పరీక్షితుని రాజ్యాభిషక్తిని గావించి స్వర్గమునకు వెడలుట. 10వ శ్లోకము. పత్న్యాస్తవాదిమఖ క్లుప్త మహాభిషేక శ్లాఘిష్టచారు కబరం కితవైః సభాయాం స్పృష్టం వికీర్య పదయోః పతితాశ్రుముఖ్యాః యస్తస్త్రియో కృతః తే విముక్తకేశాః. రాజసూయ యాగ పునీత జలములచే ద్రౌపదీదేవి యొక్క శిరోజములు అభిషిక్తములైనవి. ఇట్టి పవిత్ర కేశములను ధూర్తుల సభలో దుశ్శాసనాది దుష్టులు స్పృశించుటకు దుస్సాహసమునకు దిగిరి. అప్పుడు తన జుట్టుముడి సడలిపోగా ఆమె తలను వంచి శ్రీకృష్ణునకు నమస్కరించెను. వెంటనే ఆమె కన్నీరు కారి ఆ స్వామి పాదములపై పడెను. యద్గోవిందేతి చుక్రోష కృష్ణా మాం దూరవాసినం రుణమేతత్ ప్రవృద్ధం మే హృదయాన్నాప సర్పతి. ఎక్కడో దూరముగా ఉన్న నన్ను ద్రౌపది గోవిందా అని దుఃఖిస్తూ పిలిచింది కదా, ఆ రుణము మాటి మాటికి పెరిగిపోయి నా మనస్సు నుండి తొలగిపోవటం లేదు. తత్ఫలితముగా కాలక్రమమున ఆ దుష్టులు అసువులను కోల్పోయిరి, వారి భార్యలు విధవలైరి, వారి కేశపాసములు విడిపోయెను. 11వ శ్లోకము. యోనో జుగోపవనమేత్య దురంతకృచ్ఛాత్ దుర్వాససోరిరచితాద యుతాగ్రభుగ్యః శాకానశిష్టముపయుజ్య యతస్త్రిలోకీం తృప్తామమంస్తసలిలే వినిమగ్న సంగః. వనవాస సమయమున మన శత్రువైన దుర్యోధనుని కుటిలమైన ఉపాయ కారణముగా అందరితో పాటు ద్రౌపది కూడా భుజించిన పిమ్మట దుర్వాసుడు తన 10,000 మంది శిష్యులతో సహా మన కడకు వచ్చాను. అప్పుడు వారందరికీ భోజనములు సమకూర్చుట ఎట్లు అని ద్రౌపదీదేవి మిక్కిలి సంకట స్థితిలో పడిపోయాను. వెంటనే ఆమె మన ఆపద్బాంధవుని స్మరింపగా శ్రీకృష్ణ భగవానుడు అక్షయపాత్రలో అంటుకొనిన ఒక ఆకును తాను స్వీకరించి ఆ విపత్తు నుండి మనలను రక్షించెను. అత్యంత ఆశ్చర్యం ఏమనగా నదిలో స్నానం వనర్చుచున్న మునులకు కడుపు నిండిపోయేవారు తృప్తులైరి. అంతేకాదు దానితో ముల్లోకములు తృప్తి చెందెను. ధన్యవాదములు.